మానకొండ్రు మండలాన్ని గంజాయి రహిత మండలంగా మార్చడమే లక్ష్యమని మానకొండ్రు సిఐ సదన్ కుమార్ అన్నారు. మానకొండ్రు పోలీస్ స్టేషన్లో సిఐ సదన్ కుమార్ పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, స్మగ్లర్లను గుర్తించుట, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల పట్ల, పాత నేరస్తుల పట్ల నిఘా, వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు రవాణా కట్టడికి చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోగలమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సమూలంగా లేకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. గంజాయి త్రాగే యువకులపై గట్టి నిఘా పెట్టాలని, వారి సమాచారం పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670769కు సమాచారం అందిస్తే అలాగే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. డ్రగ్ రహిత మండలంగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖ కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ఈరోజు పత్రికా మిత్రులకు మరియు మండల ప్రజలకు, యువతకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, గ్రామాలలో యువత మత్తు పదార్థాల బారిన పడి వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్నారు అనేది జనరల్గా మాట్లాడుతున్నారు, కానీ ఆ సమాచారం మా దాకా రీచ్ అయితే లేదు. సో ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అఫీషియల్ నెంబర్ మా SHO నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు దయచేసి సమాచారం వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా గ్రామాలలో ఎవరైనా యువత మత్తు పదార్థాలు తాగిన, అమ్మిన, ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ వివరాలు కనుక మాకు పంపిస్తే వాళ్ళ పేర్లను మేము గోప్యంగా ఉంచుతాము. ఈ మండలాన్ని ప్లస్ మీ గ్రామాన్ని, ఈ సమాజాన్ని కాపాడాలంటే మీ వంతు సహకారం ఉండాలి. అందరూ నడుము బిగించాలి. అందరి సహకారంతో ఈ యొక్క మండలంను గంజాయి రహిత, డ్రగ్స్ రహిత మండలంగా తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకున్నాము. సో అందరూ దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర మరియు పాఠశాలలు, కాలేజీల యొక్క యాజమాన్యం, కొంతమంది కాలేజీలో వాళ్ళ లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ అందరికీ కొంత సమాచారం ఉన్నా కూడా అది మాకు రీచ్ కావడంలో ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి మా యొక్క నెంబర్కు సమాచారం ఇచ్చి ఈ యొక్క మూమెంట్లో, గంజాయి రహిత మండలం మూమెంట్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా యొక్క మొబైల్ నెంబర్ 8712670769. ఈ నెంబర్కు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎవరైతే తాగుతున్నారో, ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకపోతే కొన్ని ప్రదేశాలలో మందు కానీ, గంజాయి కానీ ఇంకేదైనా తాగినా సమాచారం పంపగలరు. ఈ యొక్క మూమెంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.